వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో దివాళీ టైంలో మనం చూసినాం గోల్డ్ రేట్ కి అసలు బ్రేకే లేకుండా పోయింది. దాదాపు 1,50,000 చేరుతుందా అని భయపడే పరిస్థితులు కూడా ఉండే. కానీ ఇప్పుడు గోల్డ్ ఏకంగా నేల చూపులు చూసే పరిస్థితి. మరి ఇది మనం గోల్డ్ సేవింగ్ పర్పస్ కొనాలనుకున్నా, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనాలన్నా, లేదంటే ఆర్నమెంట్స్ రూపంలో గోల్డ్ ని కొనాలి అని అనుకుంటే రైట్ టైమా కాదా? సో గోల్డ్ రేట్ ఇంకా దిగొచ్చే అవకాశం ఉంటుందా? వస్తే ఎంతవరకు రావచ్చు? లేదంటే మళ్ళీ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అయితే గోల్డ్ రేట్ పైన ట్రంప్ ప్రభావం కూడా ఉంది. సో ఆ విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనకి ప్రతిసారి కూడా గోల్డ్ రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ గురించి సజెస్ట్ చేసే శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటండి అసలు బ్రేక్ లేకుండా పోతుంది గోల్డ్ కి అనుకున్నాం, కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ అలా తగ్గుతూ వస్తుంది. తగ్గటం అంటే ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ఇది. ఎందుకంటే పెరిగింది ఎక్కడో చోట ఒక చోట ఆగుతుంది, ఆగి మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే దీని చాలా మంది గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఆన్ డిమాండే పెరుగుతుంది. డిమాండ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వల్ల. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే అమ్మేస్తారు కదా. సో అలా బంగారం ధరలు వచ్చిన చిన్న ఒడిదుడుకులు మాత్రం దగ్గరికి ఇది 9 to 10% తగ్గింది. ఆల్మోస్ట్ ఈ తగ్గుదల నాకు తెలిసి ఇంకా మ్యాక్సిమం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇవాళ చూసుకుంటే 24 క్యారెట్ 1,23,750 అలా ఉంది. సో అంటే అంతకుముందు 22 క్యారెట్ 11,220 వరకు ఉంది. సో ఈ తగ్గుదల పెరుగుదల అనేది పూర్వం ట్రేడింగ్ లెక్కే మినిమల్ గానే ఉంది. 100 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 50 రూపాయలు, ఈ 100 రూపాయలు పెరుగుదల తగ్గుదల అనేది మనకు కనబడుతుంది గత 4-5 రోజులు, 1 వీక్ బట్టి చూసుకుంటే. అంటే ఇది కానీ కొంతకాలం కొనసాగితే నెక్స్ట్ మేబీ బంగారం ధరలు పెరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. భారీగా తగ్గే ఛాన్సెస్ అయితే ఇంకా మనకేం కనబడట్లేదు. కానీ అమెరికాలో ఈ షట్ డౌన్ ఇష్యూ ఏమైనా సార్ట్ అవుట్ అయితే కొంచెం బంగారం ధరలు తగ్గేదానికి ఛాన్సెస్ ఉంది. ఇది కాకుండా ఏమీ లేకుండా ఇలాగే కొనసాగితే బంగారం ధర ఇదే స్థితిలో ఉంటుంది. మార్క్ రీచ్ అవుతుంది, ఆల్మోస్ట్ 1,50,000కి గోల్డ్ అయిపోతుంది అనే టాకే వినిపించింది. సో అక్కడ ఆ రోజు రేట్ మనం కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇవాళ ఉన్న రేట్ ఎంత వరకు తగ్గింది? దగ్గరగా మనం చూసుకుంటే దగ్గర 12,000, 13,000 వరకు తగ్గింది. మీరు అన్న 1,50,000 అనేది ఇంపాసిబుల్ సంఘటన కాదు. ఇప్పుడు వచ్చింది ఫాజ్ మాత్రమే. ఇప్పుడు వచ్చింది టెంపరీ ఫాజ్. ఇది నెక్స్ట్ బంగారం మనం చూడబోయేది 1,30,000 నుంచి 150 మధ్యలో ఖచ్చితంగా చూస్తాం. ఇది బంగారం ధర ఉన్న డిమాండ్ అలాంటిది, యూనివర్సల్ గా ఉన్న డిమాండ్ అలాంటిది. ఎందుకంటే రైట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి బెస్ట్ ఏదైనా ఉందంటే అది గోల్డ్ అనే చెప్తాం. ఎందుకంటే ఇక్కడ లాసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఇదంతా తగ్గడానికి కారణం కూడా ఇంతకుముందు తక్కువ రేట్లో కొని ప్లెక్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు దాన్ని వదిలేసి మంచి లాభాలు వచ్చినాయి కాబట్టి దాన్ని అమ్మేశారు. సో వాళ్ళు మళ్ళీ చూస్తారు, చూసి ఇదే రేట్లో కానీ బంగారం అంటే మళ్ళీ కొనేస్తారు. ఇంకా తగ్గట్లేదు, ఎంతవరకు తగ్గుతుందో చూస్తారు, మళ్ళీ కొనేస్తారు. కొనేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ డిమాండ్ అనేది పెరిగిపోతుంది. కొనేటోడు మనకలా గ్రామ్ అరగ్రామ్ ఏం కొండ కదండి. సో భారీగానే కొంటారు. కాబట్టి బంగారం ధరల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎనీ టైమ్ రైట్ డెసిషన్ అని అంటాం మేమైతే. అయితే ఇక్కడ ఒకటి గోల్డ్ రేట్ పెరగడం కేవలం జనాలు కొనడం అదొకటి అయితే ఇంటర్నేషనల్ గా కూడా ప్రభావం చూపే చాలా అంశాలే ఉన్నాయి. సో యుద్ధాల విషయం కావచ్చు, లేదంటే ట్రంప్ తీసుకునే డెసిషన్స్ కావచ్చు. సో వీటి ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది గోల్డ్ పైన? ఆల్రెడీ ఈ తాలూకు ఇంపాక్ట్ మనం చూసేసాం కదండి. వీటి వల్లే బంగారం ధర 1,36,000కి వెళ్ళింది. మీరు అన్ని వదిలేయకూడదు. ఆ ఫ్యాక్టర్స్ వల్లే బంగారం ధర 1,36,000కి వెళ్ళి అదంటే ఆల్మోస్ట్ మార్కెట్ అంచనా వేసిన దానికన్నా కూడా మోర్ దెన్ 10 to 12% పెరిగింది. కాబట్టి అంచనా వేసిన వాళ్ళందరికీ మంచి లాభాలు వచ్చినాయి కాబట్టి సేల్ చేసేసారు. సో మళ్ళీ వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఏంటంటే ఇంకో డౌన్ఫాల్ వస్తే 1,10,000, 1,15,000 బంగారం వెళ్తే మళ్ళీ కొనేస్తారు. ఎందుకంటే దీని నెక్స్ట్ బెంచ్ మార్క్ వచ్చి 130 to 150. అది ఖచ్చితంగా మనం చూస్తాం. ఈ ఇయరే చూస్తామా లేదనేది మార్చిలోపు చూస్తాం అనేది తెలియదు, కానీ పక్కా చూస్తాం. దాంట్లో టైం లేదు. ఇప్పుడు మనం ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. సో హై స్కేల్ మీరు అన్నట్టు కేజీల కొద్ది బంగారం కొని బిస్కెట్లు కొనే వాళ్ళు ఒక రకం అయితే, సో కొంతమంది అవసరాల కోసం కొంత గోల్డ్ కొనుక్కోవడం, అమ్మడం ఇట్లాంటివి కూడా చేస్తుంది. సో వాళ్ళకి ఇది రైట్ టైమేనా? నేనేమంటానంటే అలా అనుకున్న వాళ్ళని ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్న ఇన్కమ్ అనేది ఒక లాంగ్ టర్మ్ కోసం మీరు కానీ ఉంచగలిగితే, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే గోల్డ్ని సజెస్ట్ చేయాలి. నేను ఈ నెలలో కొంటాను, వచ్చే నెల అమ్మేస్తాను అంటే ఈ థియరీలో చాలా నష్టపోతారు. సో బంగారాన్ని కానీ వెండి కానీ మనం ఇన్వెస్ట్ చేసామంటే దాన్ని లాంగ్ టర్మే చూడాలి. అదే మినిమం 2 years, 1 yearలో కూడా ఏం జరగదు. అది 2 yearsలో నీకు ఏదైనా బెటర్మెంట్ ఉంటుంది దాంట్లో.
స్పాన్ ఆఫ్ 300 డేస్ 400 డేస్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులన్నీ కూడా అలాగే ఉంటాయి. వన్స్ నువ్వు కొన్న రేట్ కన్నా మంచి లాభాలు రావాలంటే లాంగ్ టర్మ్ మనం దాన్ని ఇన్వెస్ట్ చేయగలిగితేనే మనం బంగారం వెండి జోలికి రావాలి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. అదే జ్యువెలరీ కొనే కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే కొనేసుకోండి అంతే. ఎందుకంటే మనం ట్రేడింగ్ చేయం దాంతో. సో భవిష్యత్తు దృష్ట్యా కొనేసుకుంటే బంగారం ధరలు అనేది హెచ్చుతగ్గులు అనేది సహజం. తగ్గుద్దంటగా అని మీరు వెయిట్ చేస్తే మీ దగ్గర ఉన్న డబ్బులు ఏదో రకంగా ఖర్చు అయిపోయిన అయిపోవచ్చు, లేకపోతే కొనలేకపోవచ్చు. ఎందుకంటే వేరే అవసరాలకు వెళ్ళిపోతాయి. సో మీరు కొనాలి అనుకుంటే బంగారం కొనటం వల్ల నేను చెప్పేది ఏంటంటే పెద్దగా నష్టాలు ఉండవు. ఎందుకంటే అది పాడైపోయి వస్తువు కాదు, ఎప్రిషియేట్ ఉంటుంది దాని మార్కెట్. ఎందుకంటే మీ అమ్మగారు బుద్ధి ఒక్క రోజులో ఉన్న బంగారం ధర కొనుక్కోండి, మీరు చిన్నప్పుడు బంగారం ధర తీసుకుని ఇప్పుడు బంగారం ధర తీసుకుని దాంట్లో ఎంతకంత పెరుగుదల ఉంది. సో మీరు మన ఇవాళ రేపట్లో దాన్ని అమ్మేది లేదు, దాన్ని నష్టపోయేది లేదు. సో అది ఆర్నమెంట్ రూపంలో కొనాలనుకుంటే కొనేసుకోండి. దాంట్లో బంగారం ధర ఇవాళ ఎంత ఉంది, రేపు ఎంత ఉంది అనే చిన్న నాలెడ్జ్ తీసుకోండి. ఎవరైనా తెలిసిన వాళ్ళతో అడిగి ఎప్పుడు కొనుక్కోవచ్చు కొనేసుకోండి. ఇంకా ఆ రోజు వచ్చి బంగారం ధరలు ఇంకా తగ్గుతాయి అంటే నాలంటాడు ఎవడన్నా చెప్తే అది కరెక్టా కాదా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదానికి కొన్ని కారణాలు ఉంటాయి. తగ్గడాకున్న రీజన్స్ ఏంటి, పెరగడాకున్న రీజన్స్ ఏంటి. ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే పెరగడానికి 100 రీజన్స్ ఉంటే తగ్గడానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఆ 2-3 రీజన్స్ వల్ల బంగారం తగ్గుద్దని ఊప్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం కస్టమర్స్ ఏవైతే ఆర్నమెంట్స్ కొనే కస్టమర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ సందర్భంలో మీకు క్వశ్చన్ అడుగుతాం. ప్యూర్ గోల్డ్ కొని దాన్ని ఆర్నమెంట్ కింద కన్వర్ట్ చేసే కస్టమర్స్ ఈ మధ్య కాలంలో పెరుగుతున్నారు. అది ప్రత్యేకంగా వెళ్ళి కంసాలి దగ్గరనో లేదంటే XYZ ఏదో ఒక పర్సన్ దగ్గర చేయించడం, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చిన తర్వాత అందులో క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ఉండకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో కస్టమర్స్ కి ఏం సజెస్ట్ చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ విషయంలో చాలా కష్టపడుతుందండి. బిఎస్ హాల్ మార్క్ తీసుకొచ్చింది దేనికి అంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే మీరు బంగారం అమ్మాలి అని చెప్పి జ్యువెలరీ షాపులన్నిటికీ మ్యాండేట్ ఇచ్చింది. ఈ కంసాల దగ్గర కూడా చేయించిన బంగారాన్ని కూడా మరి ఆన్ డిమాండ్ మీరు అడిగితే అతను హాల్ మార్క్ చేసే ఇస్తాడు. హాల్ మార్క్ ప్రొసీజర్ ఏంటంటే పూర్వం ఇప్పటికి ప్యాటర్న్ చేంజ్ అయింది. ఇది పబ్లిక్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎవరో ఒకళ్ళిద్దరు చేసే తప్పు వల్ల జరుగుతూనే ఉంటుంది. సో ఫస్ట్ కస్టమర్ బంగారం 24 క్యారెట్ని ఎలాగ తెలుసుకుని రీసెర్చ్ చేసుకుంటున్నాడు, వస్తువు తయారు చేసేటప్పుడు నేను కరెక్ట్ బంగారం తీసుకున్నానా లేదా అనేది కూడా రీసెర్చ్ చేయాలి. చేసే మనకైతే 10 రూపాయలు మిగిలిపోతుంది. భవిష్యత్తులో మనకి ఏదైనా ఇబ్బంది అయితే చేసి పెడతారు. ఇబ్బంది వస్తే ఆడే కదా, అమ్మినాడు ఎవడైనా చేసి పెడతాడు. అది పెద్ద షాప్ అయినా చిన్న షాప్ అయినా నీకు ప్రోడక్ట్ అమ్మిన తర్వాత దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే షాప్ దగ్గర సొల్యూషన్ ఉంటుంది. కంసాల దగ్గర ఉండే సొల్యూషన్ షాప్ దగ్గర కూడా ఉంటుంది. కంసాల దగ్గర ఎంతైతే డిమాండ్ చేయగలుగుతాం షాప్లో కూడా అంతే డిమాండ్ చేయగలుగుతాం. సార్ రెక్టిఫై చేయించుకోవచ్చు. దాంట్లోనే చిన్న లిటిల్ బిట్ అని బంగారం లాంటి అయినా పడితే వాడైనా ఛార్జ్ చేస్తాడు, ఇడైనా ఛార్జ్ చేస్తాడు. ఎవరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయరు. కాదు కంసాల దగ్గర ఏంటంటే పూర్వం నుంచి వాళ్ళకి అలవాటైపోయిన నేచర్ అవ్వచ్చు, అది ఒక్కసారిగా చేంజ్ అవ్వదు, కొన్ని తరాలు బట్టి ఉన్నది కదా. సో అలాంటి చేయించుకోమని ఒకటి ఒకరు చేయొద్దని మనం చెప్పం. కాకపోతే ఎవరన్నా మార్కెట్ అవేర్నెస్ తెలుసుకోవాలి. మార్కెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, మన ఎలాంటి బంగారానికి డబ్బులు కడుతున్నాం, ఎలాంటి బంగారం తీసుకుంటున్నాం, ఆ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కస్టమర్. ఎందుకంటే కష్టపడి కొన్న బంగారాన్ని ఎవడో దోసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ చిన్న ఇది ఎలా ఆలోచిస్తారంటే విలేజెస్లో నేను బంగారం ఇస్తే ఆడికి 1000 రూపాయలు 2000 ఇస్తే నా వస్తువు ఇచ్చేస్తున్నారు కానీ ఆలోచిస్తారు. ఈ రోజులో 1000-2000 ఇంట్లో పనుడే రావట్లేదు, అంత బంగారం వాడు ఎలా చేస్తాడు? సో ఆ చిన్న ఆలోచన ఇచ్చేటోడు చేసుకోవాలి. నేను 10 రూపాయలు నేను వాళ్ళ కూలతను పిలిస్తేనో లేకపోతే పన్నింట్లో పనులను పిలిస్తేనే ఆడు 500-1000 రూపాయలు తీసుకుని రావట్లేదు. అలాంటిది కంసాలు మనం బంగారం ఇచ్చి ఆడు వారం 10 రోజులు కష్టపడి పనిచేసి మన దగ్గర 2-3 వేలు బంగారానికి 2-3 వేలు 5,000 ఇస్తే చేసేస్తాడా? బేసిక్ సెన్స్ ఉండాలి. ఇంకోటి మనం 100 గ్రాములు బంగారం ఇచ్చి ఆర్నమెంట్ తయారు చేయించుకుంటే మనకైతే 108 గ్రాముల బంగారం డెలివరీ చేయాలి. ఆ తర్వాత ఛార్జెస్ తీసుకోవాలి. ఈ నాలెడ్జ్ కూడా కస్టమర్, ఎందుకంటే 92% బంగారం ఉండాలి, 8% అదర్ ఎలా ఉండాలి అంటే కాపర్ కలుపుతాడు, వెండి కలుపుతాడు, ఆల్టుగెదర్ 100 అవుతుంది. సో 100లో 8% కాపర్ కలిపితే ఎంత అవుతుంది? 108 గ్రామ్స్ అవుతుంది. సో 916 బంగారం మీకు డెలివరీ చేయాలంటే అది మీకు డెలివరీ ఇచ్చేటప్పుడు 108 గ్రాముల బంగారం మీకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అది ఛార్జెస్ ఏమిటి అడిగితే తీసుకోవడం అదొక విధానం. చాలా మంది ఏంటంటే 100 గ్రాముల బంగారం ఇచ్చేస్తాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే నేనేం కట్టలేదు అనుకుంటారు. అరే 8 గ్రాముల బంగారం ఏమైంది?